కన్నీళ్లు పెట్టుకున్న బాపులపాడు మండలం రంగయ్య అప్పారపేట గ్రామ రైతులు. గత వైసీపీ పాలనలో బాపులపాడు మండలం రంగయ్య అప్పారపేట గ్రామంలో 50 ఎకరాల పంట భూమిని చేపల చెరువుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసి తవ్వకాలు మొదలుపెట్టారని, 8 మీటర్ల ఎత్తులో చుట్టూ గట్టుపోసి చేపల చెరువుగా మార్చారు. గ్రామంలోని కొంతమంది రైతులు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తరువాత వరదలు రావడంతో నీళ్లు వెళ్లే దారి లేక పక్కనే ఉన్న పొలాలు నీట మునిగి పంట పూర్తిగా నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోతున్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఒక పంట కూడా అక్కడ పండలేదని, మురుగునీరు పంట పొలాల్లో ఉండిపోవడం వలన పండే పరిస్థితులు లేవని రైతులు వారి గోడు మీడియాకు చెబుతున్నారు. ఇదే విషయంలో కోర్టుకు వెళ్ళగా కోర్టు గట్టులు చదును చేసి మళ్లీ పంట పొలాలుగా మార్చాలని తెలిపిందని, అప్పటి నుండి రెవెన్యూ అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదని రైతులు తెలుపుతున్నారు. అదే విషయాన్ని శుక్రవారం రాత్రి బాపులపాడులో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల వేదికలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన తక్షణమే ఆర్డీఓను ఆదేశించారని అన్నారు. దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల ముందుకు వచ్చి రైతులను బాధను అర్థం చేసుకుని రైతులకు న్యాయం జరిగేలా విధంగా చూడాలని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు వచ్చి కాటరగడ్డ వరప్రసాద్. మాది రంగయ్య అప్పారావుపేట గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా. మా సమస్య వచ్చి మాకు హరిజనవాడ ప్రక్కనే ఈ చెరువు తవ్వారు. హరిజనవాడను ఆనుకునే చెరువు తవ్వారు. ఆ చెరువు వల్ల చిన్న వర్షం వచ్చినా కానీ మా గ్రామం మొత్తం మునిగిపోతుంది. దీనివల్ల కనీసం ఇంచుమించు 800-900 ఎకరం వరకు మొత్తం మునిగిపోయి పంట ఏమి లేకుండా, వరి అనేది ఏమి లేకుండా పోయింది. ఇది చెరువు త్రవ్వటానికి ముందుగానే త్రవ్వుతున్నామని చెప్పి మిషన్ తీసుకొచ్చినప్పుడు మేమందరం వెళ్ళి ఇక్కడికి ఆఫ్ చేసాము చెరువుని. ఇది ఎందుకు తవ్వుతున్నారంటే మేము పర్మిషన్లతో తవ్వుతున్నామని చెప్పారు. పర్మిషన్లు చూపించమని చెప్పాము. పర్మిషన్లు అయితే ఇది మా గ్రామం మొత్తం గ్రీన్ జోన్లో ఉంది, పర్మిషన్ తవ్వటానికి ఏం లేదు, పర్మిషన్లు ఏం లేవు అని చెప్పి తర్వాత చెప్పారు. అందువల్ల మేము ఆఫ్ చేసి అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం. మేము అధికారులు మమ్మల్ని వచ్చారు కానీ తూతు మంత్రంగా వచ్చి ఊరిని చూసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎటువంటి విధంగా పట్టించుకోకపోతే మేము హైకోర్టుని ఆశ్రయించాము. హైకోర్టుని ఆశ్రయించి స్టే తీసుకొచ్చి ఆఫ్ చేయించాము. ఆఫ్ చేయించిన తర్వాత ఇంచుమించు కనీసం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మమ్మల్ని పట్టించుకుని ఈ గట్లు పూర్తి చేయమని చెప్పి హైకోర్టు కాడ తీర్పిచ్చింది. ఆ గట్లు కాడ పూడ్చకుండా ఇప్పుడు వరకు ఇదే విధంగా పెట్టారు. ఈ గట్లు కూడా కనీసం ఇంచుమించు 10 మీటర్ల ఎత్తున తవ్వారు. మాకు చిన్న వర్షం వచ్చినా కానీ కనీసం మురళీపురం దగ్గర నుంచి మురళీపురం, కానుమోలు, తిప్పనగుంట, కాకులపాడు, దంటగుంట్ల మొత్తం మురుగంతా మా ఊరి మీదుగా రావాలి, వచ్చి మురుకాలలో కలవాలి. అటువంటి ఆ మురుగంతా వచ్చి రావటం వల్ల చిన్న వర్షానికి వరదగా వచ్చేసి ఫ్లడ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది. మీరందరూ మాకు సహాయం చేసి మీడియా మిత్రుల ద్వారా ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మా విన్నపము. మాకు తగిన న్యాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాము. అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాల చెరువు? దీనివల్ల నష్టపోతుంది ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారు? ఈ చెరువు అయితే 50 ఎకరాలు ఉంది. దీనిలో ఇంచుమించు ఒక 30 మంది రైతులు ఉన్నారు. దీనివల్ల మాకు ఇది తవ్వటం వల్ల కనీసం ఈ వైపున 450 ఎకరాలు ఇటువైపున, అటువైపున ఒక 300-400 ఎకరం అటువైపున మొత్తం పోతుంది. మా చెరువు అసలే ఈ చెరువు వల్ల ముందు చిన్న వర్షానికే వచ్చి చెరువు మా గ్రామం అంతా మునిగిపోతుంది. ఇంతకుముందు ఆ రామనగూడెం చెరువులు ఏ విధంగా అయితే తవ్వారో అదే విధంగా మా ఊర్లో కాడ తవ్వుదామని చెప్పి చూస్తున్నారు. అది తవ్వటం వల్ల మాకు మంచినీళ్ళు కొరత ఏర్పడుతుంది. ఆ మంచినీళ్ళు తీసుకురావడానికి రామనగూడెం నుంచి మా ఊరు వస్తున్నారు. ఇప్పుడు మేము మా గ్రామాన్ని వదిలి ఏ కానుమలో, కాకులపాడు లేకపోతే దంటగుంటలో, ఆరుగొల్లో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు మాకు అటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామంలో నీళ్ళే మేము త్రాగడానికి, మంచిగా ఉండటానికి సహాయం చేయాలి. రాత్రి ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో చెప్పి సంప్రదించి మీరు దీన్ని త్వరగా క్యూర్ చేయండి అని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అధికారులు కూడా మాకు సరే చూస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు ఏ విధంగా రెస్పాన్స్ ఇంకా రాలేదండి. నా పేరు కొల్లిపర్ కిషోర్ బాబు అండి. అది రంగయ్య అప్పారపేట గ్రామం, కాకులపాడు విలేజ్, బాపులపాడు విలేజ్. ఇక్కడ చెరువులు తవ్వుతున్నారండి పర్మిషన్ లేకోకుండా, 50 ఎకరాల చెరువు. దాని గురించి మేము అధికారులను సంప్రదిస్తే పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారంటే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదండి.
మేము దాని గురించి ఇక అధికారుల గురించి పట్టించుకోవట్లేదు చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చాము. అది ఇచ్చి కాడ సంవత్సరంన్నర అవుతుందండి. దానివల్ల మాకు పంట పొలాలు మునిగిపోతున్నాయండి. పైన 200-300 ఎకరం ఈ హరిజన కూడా ఊళ్ళోకి వచ్చేస్తున్నాయండి వాటరు. ఈ గట్లు వేసేసారండి. అప్పటికి మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చే లోపల దాన్ని పడదేమో స్టే ఇచ్చిందండి కోర్టు. గట్లు వేయమని మేము సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా కూడా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదండి అధికారులు. ఇదిగో అదిగాని కాలక్షేపం చేస్తానండి. దాని గురించి నిన్న ఎమ్మెల్యే గారిని కలిసామండి మేము. అది వెళ్తే ఆయన కూడా అధికారులకి చూడమని చెప్పారండి నిన్న. దాని గురించి మీరు కత్తి ఈ విలేకరులకి చెప్తామండి మా గోడు. దాని గురించి కత్తి మీరు కూడా పైకి కొంచెం ముఖ్యమంత్రి గారికి వెళ్ళేది చూడండి.